కుల సంఘాల భవనాలు కావచ్చు, కమ్యూనిటీ లెవెల్లో ఉండేటువంటి అవి కావచ్చు, అవి రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రేపు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇవన్నిటి విషయంలో నేను మీకు ముందు నిలుస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు అమలు కాలే. ఎవరికి అమలు కాలే? 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పిండు. రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రైతులకు రైతు బంధు 15000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. 4000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికీ ఇచ్చింది ఒకటే ఒకటి, నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం ఓ గాడిద గుడ్డు పట్టుకొని తిరిగిండు. అది వర్తించేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుంది. అది మళ్ళీ పట్టుకొని తిరుగు, మళ్ళీ గట్నే గాడిద గుడ్డు పట్టుకొని పోతావు తప్ప, లేకపోతే నీకు బరకత్ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఆనాడు ఏం మాట్లాడినావో అవి గుర్తు చేసుకో. ప్రజలకు నేను గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు, ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడు, 6 నెలలు గడిచిపోయినప్పటికి కూడా ఒక్క హామీ అమలు చేయకుండా పిట్టల దొరలాగా అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం, కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అవునా కాదా? తెలంగాణ ప్రజలను ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. వీటన్నిటి మీద కొట్లాడే బాధ్యత ఉన్నవాడు కాబట్టి, కొట్లాడేందో తెలిసిన వాడి కాబట్టి తప్పకుండా కొట్లాడతా. 4వది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ మున్సిపాలిటీ కార్మికులు నాకు ఆశీర్వదించింది. ఒక్క పని కోసం కాదు, అనేక వర్గాల ప్రజలు